తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి పీఠాధిపతి శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు. అమ్మ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. అమ్మ, ఆదివారం నాడు ఉసిరికాయ తినకూడదు అంటారు. అవును. అసలు ఎందుకు తినకూడదు అంటారు? ఉసిరి చెట్టు కూడా మామూలుగా అన్ని వృక్షాల్లో ఒక వృక్షం కదా. అవును. ఆ వృక్షానికి సంబంధించిన ఉసిరికాయ ఎందుకు తినకూడదు అంటారు? ఈ ఉసిరి చెట్టు అనేది కొన్ని నక్షత్రాలు గ్రహాలకి సంబంధించని కొన్ని ఆశ్రమాల్లో చూస్తామండి. అక్కడ రాస్తారు గ్రహ దోషాలు ఇవన్నీ రాస్తారు. దానికి ప్రదక్షిణలు చేయమంటారు, నీరు పోయమంటారు. అసలు ఉసిరి చెట్టు ఏమిటి, ఉసిరికాయ ఆదివారం ఎందుకు తినకూడదు, ఇదంతా మాకు చాలా వివరంగా అందించండి. తప్పకుండా తెలియజేస్తాను. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఆదివారం అసలు ఉసిరికాయ పేరు కూడా ఎత్తద్దంటే అంటే కూడా మా బామ్మ కొట్టేది మమ్మల్ని. నల్లపచ్చడి అనేవారు. అసలు ఉసిరికాయ అసలు ముట్టుకొని ఇచ్చేవారు కాదు. ఊరగాయ పెట్టినా కూడా అసలు సమస్య లేదు. ఆదివారం ఆ పేరే తలవకూడదు అంటారు. ఎందుకు అంటే ముఖ్యంగా ఉసిరికాయ లక్ష్మీనారాయణ స్వరూపంగా మనం చూడండి, క్షీరాబ్ ద్వాదశి పూజలు చేసినప్పుడు కార్తీక మాసంలో తులసి చెట్టులో పెడుతూ ఉంటాం. ఉసిరికాయలను కొమ్మని తెచ్చి పెట్టేస్తున్నాం, కళ్యాణం చేస్తూ ఉంటాం. లక్ష్మీనారాయణ కళ్యాణం చేస్తూ ఉంటాం. ఇక్కడ ప్రత్యేకంగా ఆదివారం తినద్దు అని ఎందుకంటారంటే సైంటిఫిక్గా ఏంటి అంటే సి విటమిన్ పులుపు అరగదు అని చెప్పి ఒకటి, గ్యాస్ ఫామ్ అవుతుంది. రవివారం కదమ్మా, రవివారం కదా, ఆదివారం. ఇక గ్రహపరంగా మన ధర్మపరంగా చూసుకుంటే ఏంటి అంటే మనకి నవగ్రహాలు 9 గ్రహాలు. ఎవరు? సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శనేశ్వరుడు, రాహువు, కేతువు 9 గ్రహాలు. ఈ గ్రహాల్లో వీళ్ళందరికీ సంబంధించి మిత్రులు ఉంటారు, శత్రువులు ఉంటారు. పరస్పరం ఇప్పుడు మీరు నేను ఎలా అయితే స్నేహితులమో, మీరు నేను స్నేహితులం, కానీ నేను ఇంకొకరికి శత్రువు అవ్వచ్చుగా, నేను ఇంకొకరికి శత్రువు అవ్వచ్చు కదా. కానీ మన ఇద్దరం మనకు ఒక శత్రువు ఉండొచ్చు. అలా ఈ గ్రహాలు పరిగణలోకి తీసుకుంటే ఈ 9 గ్రహాల్లోనే ఒకళ్ళకొకళ్ళకి పడనే ఉంటాయి. చూడండి, ఇప్పుడు గ్రహణం ఎప్పుడు వస్తుంది మనకి? చంద్రుడికే వస్తుంది గ్రహణం. అంటే సూర్యచంద్రులకే వస్తుంది. సూర్యచంద్రులకి ఎందుకు వస్తుంది అంటే పరస్పరం వైరి, రాహువు కేతువుతో చంద్రుడికి వైరం. అందుకని ప్రత్యేకంగా ఆ గ్రహణ సమయాలని బట్టి అది మింగేస్తుంది అని మనకి చెప్తూ ఉంటారు. మనం సూర్యుడిది కూడా తెలుస్తుంది, చంద్రుడిది అయితే బాగా చూస్తాం కదా. చక్కగా చంద్రవంక సన్నగా అయిపోతూ ఉంటుంది. చాలా ఎందుకు మనకు చెప్తూ ఉంటారు పెద్దలు, రాహు మింగేస్తున్నాడు, కేతు మింగేస్తున్నాడు, కేతుగ్రస్త చంద్రగ్రహణం, రాహుగ్రస్త చంద్రగ్రహణం చెప్తూ ఉంటే పరస్పరం వైరి కలిగి ఉంటాయి అన్నమాట కొన్ని గ్రహాలు. అలా ఉన్న వాటిల్లో ఆదివారం నాడు రవికి శత్రువు శుక్రుడు. రవికి శత్రువు గ్రహము శుక్రగ్రహం. అందువల్ల ఈ మీరు చెప్పారే ఇందాక, ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించి ఒక్కొక్క చెట్టు ఉంటూ ఉంటుంది. అవునండి. ఈ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి చెట్టు ఉసిరి చెట్టు అని చెప్తూ ఉంటారు. ఈ ఉసిరి పరస్పరం వైరి కలిగి ఉంటాయి కదా, వైరభావంతో ఉన్నాయి గ్రహాలు. అందుకని చెప్పి ఆ ఆదివారం నాడు ఆ సూర్యగ్రహం తేజోవంతంగా ఉన్న రోజు ఈ యొక్క ఉసిరిని తినద్దు అని చెప్పి చెప్తూ ఉంటారు. దానివల్ల శుక్రుడు ఏం చేస్తాడు మనకి అంటే లగ్జరీని ఇస్తూ ఉంటాడు. శుక్రుడు అవును, శుక్రదశ అంటే మహాదశ అంటారు, మహర్దశ అంటారు కదా. ఈ శుక్రదశ మహర్దశతో పాటు అన్యోన్యమైన దాంపత్యాన్ని ఇస్తాడు. శుక్రుడు ఎవరిని చాలా ఇస్తూ ఉంటాడు. శుక్రుడు మంచి ధనాన్ని ఇస్తూ ఉంటాడు. శుక్ర మహర్దశ అంటారు. అవునండి. ఇలా ఉన్నప్పుడు ఇలా పొరపాటున అలా తింటే శుక్రుడు అక్షీణిస్తాడు అని చెప్పి ఇచ్చేటటువంటి ఫలితాలని ఇవ్వడు అని చెప్పి ఒకటి. ఆ సూర్యుడు ఆరోగ్య ప్రదాత, మనకి ఆత్మకారకుడు. సూర్యుడు ఆత్మకారకుడు. చంద్రుడు సూర్యుడేమో ఆత్మకారకుడు, ప్రత్యక్ష భగవానుడు సూర్యనారాయణమూర్తి. ఆరోగ్యాన్ని ఇస్తాడు. గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలంటే సూర్యారాధన చేయాలి. ఏంటండి గవర్నమెంట్ ఉద్యోగాలకి? మనకి గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కళ్ళు చక్కగా
ఈ సూర్యోదయానికి పూర్వమే లేచి స్నానం చేసి సూర్యుడు ఉదయించే సమయానికి అర్ఘ్యం వదలడం ద్వారా చాలా మేలు జరుగుతుందండి. అంతకు చూడండి, పూర్వం ఎటు దిక్కుతోయని పరిస్థితుల్లో తూర్పుకు తిరిగి దండం పెట్టంటారు. అంటే ఇక్కడ ఏంటి అంటే సూర్యుడు తండ్రి స్థానం, ఆత్మకారకుడు కదా. అందుకే ఆ తండ్రి మన ఈ గ్రహ చార్ట్ ఉంటుంది కదా, దాంట్లో ఆ పితృస్థానం స్ట్రాంగ్గా, సూర్యస్థానం స్ట్రాంగ్గా ఉంటే గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. సో ఇలా చేయడం వల్ల ఆ ఉసిరి కొన్ని వ్యతిరేక ఫలితాలు వస్తాయని చెప్పి ఆదివారం నాడు ఆ ఉసిరి తినద్దని చెప్తూ ఉంటారు. ఇటైనా అటైనా, అటు రవిని తీసుకున్నా ఇటు శుక్రుడిని తీసుకున్నా పరస్పరం వైరభావంతో ఉంటారు. కాబట్టి ఇప్పుడు నిప్పు ఉప్పు చోట చేరితే ఎలా ఉంటుంది, టప్ 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 టప్లాడుతూ ఉంటుంది కదా. అలా అందుకని ఏం చెప్తారు అంటే ఆదివారం రోజు ఉసిరి తినద్దు. దాంతో ఆరోగ్యానికి సంబంధించింది కూడా సైంటిఫిక్ గా తీసుకున్నా కూడా అరగకపోవడము, సి విటమిన్ ఎక్కువ ఉంటుంది ఉసిరిలో. ఉసిరి కూడా అరగడానికి చాలా సమయం పడుతుందండి. అరుగుతానికి పులుపు వస్తువులు ఏవి తిన్నా అరగడానికి చాలా సమయం పడుతుంది. ఆరోగ్య రీత్యా కూడా మనకి ఆయుర్వేద రీత్యా కూడా ఉసిరి తినద్దు ఆదివారం నాడని చెప్తూ ఉంటారు. గ్రహపరంగా చూసుకుంటే పరస్పరం వైరి ఉన్నటువంటి 2 గ్రహాలు కాబట్టి ముట్టుకోవడం కానీ తినడం కానీ, ఆ పేరు అంటే ఎందుకు చెప్పారు పేరు కూడా ఉచ్చరించద్దు అంటే కనీసం అలా చెబితే వీళ్ళు భయభక్తులతో వింటారు, అది అలా గుర్తుండిపోతుంది. ఇప్పుడు వీళ్ళకి గుర్తుండాలి అంటే ఒక భయం కావాలి కదా. భయమైనా ఉండాలి, భక్తి అయినా ఉండాలి. ఈ భయం పెడితే ఏమవుతుంది, ఇది ఇలా చేయమనే దానికన్నా ఇలా చేయకూడదు అంటే ఎక్కువ వింటారు జనాలు. అందుకని ఏం చేశారంటే ఆదివారం నాడు ఉసిరిని ముట్టుకోవద్దు, ఆదివారం నాడు ఉసిరి భోజనం చేయొద్దు అని చెప్తూ ఉంటారు. రవి అనుగ్రహం ఉంటేనే మనకి గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. అంతేనమ్మా. చూడండి, ఒక్కొక్క ఇంట్లో తండ్రి కొడుకులకి పడదు. ఇక వాళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. ఎవరో ఒకళ్ళ జాతకంలో, ఆ పిల్లవాడి జాతకంలో సూర్యగ్రహం కొంచెం నీచ స్థానంలో ఉంటే తండ్రికి కొడుక్కి పడదు. ఆ దోషం నుంచి బయటపడాలంటే చక్కగా ప్రత్యక్ష దైవం సూర్యుడు దేవాలయాలకు వెళ్లకుండా ఎదురుగుండా ఉంటాడండి. లేస్తే కనబడుతూ ఉంటాడు. కాస్త అర్ఘ్యం వదిలి రామాలయ దర్శనం చెయ్యాలి ఆ రోజు. రామాలయం అంటారు, ఎందుకంటే రాముడు సూర్యవంశస్థుడు కదా. అవునండి. సూర్యుడు ఆలయాలు చాలా తక్కువ ఉంటాయి కదా. అవునండి, తక్కువ ఉంటాయి. ఏదో గ్రహాల రూపంలో నవగ్రహాల్లో సూర్యగ్రహం అని ఉంటుంది, కానీ సూర్యవంశస్థుడు రామచంద్రమూర్తి. చక్కగా ఆ గుడి బయట ఉన్న వాళ్ళందరికీ చక్కగా పంచి ఆ ప్రసాదాన్ని గుడి లోపల ఆ గుడి బయట పంచితే సూర్యగ్రహం యొక్క అనుకూలత ఏర్పడుతుంది. చాలా మంచి రెమెడీ చెప్పారండి. అంటే దీనికి జపాలు బ్రాహ్మలు చెప్తూ ఉంటారు, జపాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అది చేయించుకోలేము అన్నవాళ్ళు, చేయించుకోగలము అన్నవాళ్ళు కూడా ఈ పరిహారాన్ని పాటించడం ద్వారా సూర్యగ్రహం యొక్క అనుకూలత ఏర్పడుతుంది జన్మజాతకంలో. గవర్నమెంట్ ఉద్యోగం కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా చేయండి ఈ పరిహారాన్ని. తప్పకుండా సంకల్పం చేసుకుని సూర్యోదయాత్ పూర్వమే లేచి స్నానం చేసి ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఒక ఎర్ర పువ్వు అక్షతలు వేసుకుని, ఎర్ర పువ్వు వేయాలమ్మా, ఎర్రటి అక్షతలు వేయాలి. వేసి సూర్యుడు ఎదురుగుండా నిలబడి మిత్ర రవి సూర్య భాను ఖగపుష్ణ హిరణ్య గర్భ మరీచ ఆదిత్య సవితృ అర్క భాస్కరేభ్యోన్నమః అని ఒక 12 సార్లు చదువుకుని ఆ నీటిని అర్ఘ్యం వదలడం ద్వారా సూర్యుడు కూడా తలపైన ఇలా వదలమంటారు కదండి. ఆ దారాలు సూర్య నమస్కారాలు కూడా ఇలా చేస్తూ ఉంటారు చూసారా, ఎత్తి వదలాలన్నమాట. ఆడవాళ్ళు కూడా వదలొచ్చు, ఆడవాళ్ళు కూడా సూర్యుడికి అర్ఘ్యమే కదండి. అందుకే సూర్యుడికి అర్ఘ్యం వదలడంతో అసలు మన దినచర్య ప్రారంభం అవ్వాలి. సూర్య నమస్కారంతో మన యొక్క దినచర్య ప్రారంభం అవ్వాలి. తప్పకుండా చేయండి అమ్మా, తప్పక ఫలితం ఉంటుంది. ఒక చిన్న సందేహం అండి, చెప్పండి. అందరికీ అందుబాటులో సూర్యుడు కూడా దొరకట్లేదు కదండి ఈ రోజుల్లో. అమ్మా ఎంతో అపార్ట్మెంట్లు ఉంటున్నారండి, సూర్యుడు కనపడకపోతే కిటికీలోంచి ఎక్కడో కనపడొచ్చేమో, కొందరు కనపడకపోవచ్చు. అలాంటప్పుడు ఎలా చేయమంటారు? అదే నేను చెప్తున్నానమ్మా, సూర్యుడు వచ్చినట్టు గుర్తు తెల్లవారడమే కదమ్మా. ఆయన కిరణాలు ప్రసరించిన చోటంటూ ఎక్కడా ఉండదు. అందుకని చక్కగా తూర్పుగా నిలబడండి చాలు.
తూర్పుగా నిలబడి ఎక్కడైనా వదలొచ్చు. వదలండి చాలు. అంతేగాని సూర్యుడు కనపడతలేదని మానాల్సిన అవసరం లేదు. అవసరం ఏం లేదు. అలా చాలా మంచి చేసుకుని విషయం చక్కగా చెప్పారండి. ప్రత్యేకించి ఆదివారం రోజు ఆదివారం రోజు మాత్రం రామాలయానికి వెళ్ళి ఈ గోధుమల రొట్టె చేసుకుని అక్కడ నివేదన చేసి అందరికీ పంచడం ద్వారా మీరు ఏదైతే జీవితంలో సాధించాలనుకుంటారో వాటిని సాధిస్తారు. ఎందుకంటే సూర్యుడే ఆత్మకారకుడు. చాలా చాలా మంచి విషయం చెప్పారండి. చాలామందికి అద్భుతంగా ఉపయోగపడే విషయాలు చాలా తెలియజేశారండి. అందుకేనండి ఇలాంటి విషయాలు అందరితో పంచుకోండి అమ్మా. నిజమే కదా. పంచుకోండి, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే నా దగ్గరికి చాలా మంది వస్తుంటారమ్మా. మా అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారు, అమ్మ ఏదైనా కామెంట్లో కూడా పెడుతున్నారు కదండి. కామెంట్లు కూడా ఉద్యోగం రావాలంటే ఎట్లా, గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఏదైనా మంత్రం చెప్పండి అని అడుగుతున్నారు కూడా. అందుకని లైవ్ ఆన్లైన్లో మంత్రాలు చెప్పలేం కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా ఎంతో సాధించవచ్చమ్మా. ఇది మీ కుటుంబంలో అందరికీ షేర్ చేసుకోండి, చాలా ఉపయోగం. దీనితో పాటు ఆరోగ్య ప్రదాత సూర్యుడు. అవునండి. అందరికీ నొప్పులే అమ్మా, డి విటమిన్ లేక అందరికీ నొప్పులేగా. దాని నుంచి కూడా బయటపడతారమ్మా. ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు. మరి యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.